హలో అండి, కౌశల్య కిచెన్కి స్వాగతం. ఈరోజు కౌశల్య కిచెన్లో కరకరలాడే స్పెషల్ కారపూస ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఎన్నో వీడియోలు చూసి ఉంటారండి, మీరే చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ఇక స్పెషల్ కారపూస తయారు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం. మొదటిగా 2 కప్పుల పిండిని జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత 2 కప్పుల బియ్య పిండి తీసుకుంటే కప్పుకి కొద్దిగా తక్కువగా శనగపిండి తీసుకోవాలి. ఇక్కడ శనగపిండి అని తీసుకోవచ్చు, మీరు పుట్నాల పిండి అని తీసుకోవచ్చు. ఇలా జల్లించుకున్న తర్వాత శనగపిండి బియ్యపిండి మొత్తం కలిసేలా ఇలా ఒకసారి అంతా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వాము వేసుకోవాలి. ఒకసారి చేతితోటి మంచిగా ఇలా నలుపుకుంటూ వేసుకోవాలి, అప్పుడు అరోమా వస్తుంది. ఈ కారపూసల స్పెషల్ ఇదేనండి, అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ అనేది 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. దీనివల్ల కారపూసకి మంచి మసాలా టేస్ట్ వస్తుంది. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోవాలి. ఒకసారి ఈ విధంగా చేసుకొని తినండి. కారపూసకి మామూలు కారపూసకి ఈ కారపూసకి తేడా అనేది తెలుస్తుంది. ఇలా మొత్తం అంతా కలపాలి. 2 టీ స్పూన్ల బటర్ ఇలా చేతితో నలుపుకుంటూ కలుపుకోవాలి. మొత్తం అంతా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. చివరిగా సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మొత్తం అంతా కలిపిన తర్వాత ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోవాలి. ఉప్పు సరిపడకపోతే కొంచెం అంతా యాడ్ చేసుకోవాలి. ఉప్పు అనేది కొంచెం అంత తక్కువ పడింది, మరి కొంచెం ఉప్పు వేసుకోవాలి. పిండిని కలిపిన తర్వాత ఉప్పు కలవాలండి, ముందే చెక్ చేసుకోవాలి. కొంచెం అంతా ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిపిన తర్వాత క్రిస్పీగా రావాలంటే కొన్ని వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోండి. వాటర్ అనేది గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఎక్కువగా వాటర్ పోసేస్తే మొత్తం జారుగా అయిపోతుంది పిండి. ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని మొత్తం కలుపుకోవాలి. మరి మెత్తగా కలిపితే ఏమవుతుందంటే నూనె అనేది బాగా పీరుస్తుంది. పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత చూడండి, చేతికి ఎక్కడ అంటకూడదండి, ఈ విధంగా కలుపుకోవాలి. కలిపిన పిండిని ఒక కచ్చిప్ తడుక్కొని ఈ విధంగా కప్పుకుంటే పిండి అనేది ఆరిపోకుంటుంటుంది. పిండి అంతా ఈ విధంగా నానిన తర్వాత ఒకసారి చూసినట్టయితే ఈ విధంగా ఇలా ముద్ద చేసుకొని మనం ఏదైతే తీసుకుంటున్నామో మిషన్ అనేది ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి మొత్తం. ఈ విధంగా నూనె వేడైతే సరిపోతుంది. ఇప్పుడు కారపూస అనేది వేసేసుకోవాలి. ఇలా సౌండ్ వచ్చిన తర్వాత ఇలా కాలిందని అర్థం. ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా లైట్గా ఎగితే చాలండి, తీసేసుకోవాలి. ఇంతేనండి, క్రిస్పీ కారపూస రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.